ప్రముఖ హిందీ ఉపాధ్యాయుని దివంగత తురిమెళ్ల అనసూయమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పినపాడులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థులకు హిందీ బోధిస్తూ ఉత్తమ ఉపాధ్యాయునిగా పలువురు మంత్రులు ప్రశంసలు అందుకున్న దివంగత తురిమెళ్ల అనసూయమ్మ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని పినపాడులోని తన స్వగృహంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఒక ఉపాధ్యాయునిగా, సంఘ సేవకురాలుగా సమాజానికి ఆమె అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థులు హిందీ బోధిస్తూ ఉత్తమ ఉపాధ్యాయునిగా పలువురు మంత్రుల ప్రశంసలు పొందారని చెరుకుపల్లి నాగార్జున కాలేజీ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కారుమంచి రవికుమార్ తెలిపారు. ఇదే విధంగా రేపల్లె, అడవులదేవి ప్రాంతాల్లో ఉపాధ్యాయునిగా సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించారని చెప్పారు. రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి బాగా వెనుకబడిన ప్రాంతాల్లో పేదలకు ఉచితంగా విద్యాభ్యాసం చేశారని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దారని, ఆమె వద్ద విద్యను అభ్యసించిన వారిలో పలువురు డాక్టర్లు, జడ్జీలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు కొనసాగుతున్నారని చెప్పుకోవటంలో అతిశయోక్తి లేదని వారు పేర్కొన్నారు. కొన్ని అనారోగ్య కారణాలతో 2023లో మృతి చెందారని తెలిపిన వారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమెను స్మరించుకోవటం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం 100 మంది నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, అడపాల నాగేశ్వరరావు, తురిమెళ్ల మోహన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొలుకులపల్లి అనసూయమ్మ గారు ఎప్పటి నుంచో సామాజిక బాధ్యతగా సోషల్ సర్వీస్ చేశారు. మన అడవలదేవి, గోకర్ణ మఠము, ఇంటీరియర్ ప్రదేశంలోకి వెళ్ళి ఇప్పుడు ఆమె విద్య నేర్పిన వాళ్ళు డిఎస్పీలుగా, జడ్జీలుగా చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. ఒకళ్ళు డాక్టర్ గారు ఉన్నారు. మరి తర్వాత తెనాల్లో హిందీ టీచర్గా పనిచేసి హిందీ టీచర్గా చేస్తూనే చాలా దాదాపు 1000 మందికి కుట్టు మిషన్లు నేర్పించటము, నా చేత మిషన్లు ఇప్పించటము, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. మరి ఆమె మా నుంచి దూరం అవటం నిజంగా బాధాకరం. ఆమె యొక్క ఆశయాలు మేము కొనసాగిస్తాము. ఆమె నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాము, మేడం గారి దగ్గర నుంచి. ఖచ్చితంగా ఇంకా సొసైటీలో మాకు ఎంతో సేవ చేసే భాగ్యం మాకు కల్పించింది. ఆమె 1 ఇయర్ జరుపుకోవటం. ఆమె దూరమైనప్పటికీ తురిమెళ్ల అనసూయమ్మ గారి మొదటి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ఆమె గుర్తుగా పేదలకి చలికాలం కాబట్టి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం పెట్టారు. ఆమె గతంలో చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందికి ఆ కుటుంబం సేవ చేసి ఉన్నారు. ఆమెకి జ్ఞాపకంగా, ఆమెను గుర్తుగా ఆమె సేవలను ఇంకా కొనసాగించాలన్న ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అల్లుడు కారుమంచి రవికుమార్ వీళ్ళంతా కూడా ఈ సేవల్ని కంటిన్యూ చేసి ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ పేదలకి దుప్పట్లు పంచే కార్యక్రమం చేశారు. అందుకు మేము అందరూ హాజరయ్యాము. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా చేసి ఆమె ఆత్మకు శాంతి కలిగే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరు.